హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఆయిల్ ఇండియా కరెంట్ స్టాక్ చెక్ చేసుకుందాము. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి చూస్తే 469 ఉంది కదా. ఒకసారి ట్రెండ్ చెక్ చేసుకుందాము. ఓకే, కొద్దిగా డౌన్ ట్రెండ్ నడుస్తుంది, చూసుకోవచ్చు మనము. ఇప్పుడు మనం ఒక్కసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని చూసుకుందాం ఇక్కడ. సో చూసారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా మనకి లెవెల్స్ గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. ఈ గ్రీన్ లైన్ వచ్చేసి సపోర్ట్ లెవెల్, రెడ్ లైన్ వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్. సో చూస్తున్నారు కదా వాల్యూమ్ ఇండికేటర్ ఎంత బాగా ఉపయోగచేస్తుంది చూడండి. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి రిజెక్ట్ అనేది అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో అలా చూసుకుంటే ఇక్కడ కూడా మనకి బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా మనకి వాల్యూమ్ ఇండికేటర్ చెప్తుందో. ఇప్పుడు మనం ఒకసారి కరెంట్ స్టాక్ చెక్ చేసుకుందాము. రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. సో ఈజీగా మనం ఇక్కడ టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత రిజెక్ట్ అనేది అయింది అనుకోండి, ఇట్లా కిందకి కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ బ్రేక్ అవుతే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో మన అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.